ఈ వీక్‌లో బీహార్ ఎలక్షన్స్ యొక్క రిజల్ట్స్ వచ్చాయి. ఎన్‌డీఏకి మంచి సపోర్ట్‌గా రావడంతో ఫ్రైడే రోజు లాస్ట్ 30 మినిట్స్‌లో మంచి ర్యాలీ వచ్చింది. ఇది నిజంగానే ఎఫ్ఐఎస్ పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వడం వల్ల వచ్చిందా? లేదంటే ఫేక్ ర్యాలీనా? ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. హాయ్, నా పేరు శ్రీకర్. ఇక వీడియో మొదలు పెడదామా? ఎఫ్ఐఎస్ డెరివేటివ్ మార్కెట్లు ఏం చేస్తున్నారు, క్యాష్ మార్కెట్లు ఏం చేస్తున్నారు, ఏ సెక్టార్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, నిఫ్టీ ఇండైసెస్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ కూడా చేస్తూ ఉంటాను. సో ఈ వీడియోని కూడా టెక్నికల్ అనాలిసిస్ తోటి మొదలు పెడదాం. నిఫ్టీ చార్ట్ని 30 మినిట్ టైం ఫ్రేమ్లో చూస్తే మన ఫిబోనాకి ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేసాం. అది 0.618 లెవెల్ నుంచి బౌన్స్ అయింది, బుల్లిష్ అయింది. ఈ ప్రీవియస్ స్వింగ్ హై కంటే పైన క్లోజ్ అవడంతో ఇక్కడ మంచి బయింగ్ జరిగింది బుల్లిష్ సైడ్కి. ఇంకా సపోర్ట్ లెవెల్ 0.618 లెవెల్, ఇవన్నీ మంచి కండిషన్స్ ఉండడంతో ఒక స్ట్రాంగ్ బయింగ్ జరిగింది. లాస్ట్ వీక్ అనుకున్న ఈ లైన్ పైన సస్టైనబుల్ క్లోజింగ్ అయ్యి ఉంటే బాగుండేది. అప్పుడు నేను సూపర్ బుల్లిష్గా ఉంది మార్కెట్ అని నేను చెప్పుండేవాడిని. ఇక్కడ గ్యాప్ అప్ అవ్వడం వల్ల మళ్ళీ ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి మార్కెట్ కిందికి వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే నేను సూపర్ బుల్లిష్ అని చెప్పలేకున్నాను. అట్ ప్రెసెంట్ బేరిష్గా అయితే లేదు, అలా అని పూర్తిగా బుల్లిష్ ఉందని కూడా చెప్పలేను. ఎందుకంటే నవంబర్ 13th రోజు ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ హైకి పైన కానీ ఈ లోకి కింద కానీ క్లోజ్ అయి ఉంటే ఒక ట్రెండ్కి ఐడియా వచ్చుండేది. మనకి క్లియర్ బుల్లిష్ నేచర్ రావాలంటే ఈ 26,100 పైన క్లోజ్ అవ్వడమే మంచిది. సపోర్ట్ లెవెల్స్ విషయానికి వస్తే 25,600, 25,400, 25,300, 200 ఇవి ఇంపార్టెంట్ సపోర్ట్స్. ఇంకా రెసిస్టెన్స్ విషయానికి వస్తే 26,100. అలాగే ఈ వీక్ మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ జూన్ అరౌండ్ టైంలో ప్రీవియస్ స్వింగ్ హై ఫామ్ అయింది. ఈ హైని బ్రేక్ చేస్తూ అక్టోబర్ ఎండింగ్లో పైకి వెళ్ళింది, రీటెస్ట్ అయ్యి మళ్ళీ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. సో నిఫ్టీలో ర్యాలీ బ్యాంక్ నిఫ్టీ వల్లే వచ్చేకి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇదే బుల్లిష్ నేచర్ బ్యాంక్ నిఫ్టీలో కంటిన్యూ అవుతూ ఉంటే రాబోయే ఫ్యూచర్ టార్గెట్స్ ఈ 4 59,200, 59,700, 60,150, 61,900 ఈ దగ్గరలో మనకు రెసిస్టెన్సులు ఫామ్ అయ్యేకి ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ కేస్ 61,900 దాకా వెళ్ళిందంటే ఖచ్చితంగా నిఫ్టీ కూడా పైకి వెళ్తుంది. నిఫ్టీ యొక్క టార్గెట్స్ లాంగ్ టర్మ్కి వచ్చేసి 28,000, 28,550, 29,100 దగ్గరలో ఉంటాయి. ఈ అనాలిసిస్ మొత్తం విన్న తర్వాత ఇక్కడ ఎక్కువ పాజిటివ్ నేచరే ఉంది, మరి నెగిటివ్ ఏం లేదా? ఆ విషయం తెలుసుకోవాలంటే మనం ఇన్స్టిట్యూషన్స్ యొక్క అనాలిసిస్ని చూడాలి. లాస్ట్ వీక్ డేటాతో ఈ వీక్ డేటాని కంపేర్ చేస్తే బేర్స్ యొక్క స్ట్రెంగ్త్ కొంచెం తగ్గింది, బుల్స్ యొక్క స్ట్రెంగ్త్ కొంచెం పెరిగింది. బట్ ఓవరాల్గా చూస్తే బేర్స్ యొక్క స్ట్రెంగ్తే ఇంకా ఎక్కువగా ఉంది. 26,000 దగ్గర కానీ 27,000 దగ్గర కానీ చూస్తే బేరిష్ స్ట్రెంగ్త్ అనేది చాలా క్లియర్గా కనపడుతూ ఉంది. మనకి 25,000 దగ్గర బుల్లిష్ స్ట్రెంగ్త్ కనపడుతుంది. ఈ 25,000, 27,000 దగ్గర ట్రేడ్ చేసే వాళ్ళు చాలా సేఫ్ ప్లేయర్స్ ఉంటారు. సో మనం కొంచెం అర్ధమనికి దగ్గరలో ఏ దగ్గర స్ట్రెంగ్త్ ఉంది అంటే బేర్ సైడే కొంచెం స్ట్రెంగ్త్ ఉంది. ఒకవేళ ఈ 26,000ని క్రాస్ అయ్యి కనుక మార్కెట్ వెళ్ళిందంటే ఈ కాల్ సెల్లర్స్ యొక్క స్టాప్ లాసెస్ హిట్ అవుతాయి. అప్పుడు బుల్ ర్యాలీ చాలా ఈజీగా వస్తుంది, చాలా మంచిగా వస్తుంది. నిజంగా అలా బుల్ ర్యాలీకి వచ్చేకి ఛాన్స్ ఎప్పుడుంది, ఆ విషయాన్ని మనం ఎఫ్ఐఎస్ యొక్క ఫ్యూచర్స్ ఓవై డేటాని అనలైజ్ చేసి తెలుసుకుందాం. ఈ డేటాని మనం చాలా వీక్స్ నుంచి ట్రాక్ చేస్తూ వస్తున్నాం. మార్కెట్ చాలాసార్లు పైకి పెరగడానికి ట్రై చేస్తుంది, కానీ మళ్ళీ రివర్స్ అయ్యి కిందికి పడడము, కన్సాలిడేట్ అవ్వడము జరుగుతూ వచ్చింది. దీనికి మెయిన్ రీజన్ ఎఫ్ఐఎస్ షార్ట్ పొజిషన్స్ బిల్డ్ చేశారు, వాటిని కవర్ చేసుకోకపోవడం. ఈ ఎఫ్ఐఎస్ యొక్క షార్ట్ పర్సంటేజ్ ఆల్మోస్ట్ 89% దగ్గర ఉంది అండ్ లాంగ్ సైడ్ 11% దగ్గర ఉంది. ప్రీవియస్ వీక్ 13% దగ్గర ఉండేది, అది పడిపోయి 11%కి వచ్చింది. 89% ఉన్న షార్ట్స్ మనకి ఎంత తగ్గితే అంత మంచిది. మినిమం ఒక 40% to 60% ఆ రేంజ్లోకి వచ్చిందంటే ట్రెండ్ షిఫ్ట్ అవుతుంది, మంచిగా బయింగ్ మొదలు పెట్టారని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ డేటాని చూడడం వల్ల నేను పూర్తిగా బుల్లిష్గా ఉండలేకపోతున్నాను. ఈ వీక్ నిఫ్టీ బుల్లిష్గా పెరిగింది. డెరివేటివ్స్లో షార్ట్ చేసిన వీళ్ళు క్యాష్ మార్కెట్లో బయింగ్ చేశారా లేదా, ఈ విషయాన్ని తెలుసుకోవడానికి మనం క్యాష్ మార్కెట్ అనాలిసిస్ చేద్దాం. లాస్ట్ వీక్ వీడియోలో మనం మండే ట్యూస్డే కానీ బయింగ్ జరిగితే నిజంగా ఎఫ్ఐఎస్ బై సైడ్ వచ్చారు అని అనుకుంటాం అన్నాం కదా. అది రాకపోతే ఎయిర్టెల్ బ్లాక్ డీల్ వల్ల జరిగి ఉంటుంది అని అనుకున్నాం. సో
సో ఫ్రైడే ఒక్కరోజు మాత్రమే బయింగ్ వచ్చింది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఇది ఎయిర్టెల్ బ్లాక్ డీల్ వల్ల మాత్రమే బయింగ్ నెంబర్ కనపడుతుంది. నిజానికి వాళ్ళ సెంటిమెంట్ బయింగ్ సైడ్ రాలేదు. ఈ వీక్ డేటా చూస్తే కూడా 5 డేస్కి 5 డేస్ సెల్లింగే చేశారు. డిఐఎస్ దగ్గర పడిన మార్కెట్ని రికవర్ చేసే స్ట్రెంగ్త్ ఉంది, కానీ మార్కెట్ని బుల్లిష్ మూమెంటంలో తీసుకెళ్లే స్ట్రెంగ్త్ ఓన్లీ ఎఫ్ఐఎస్ దగ్గర మాత్రమే ఉంది. సో ఇప్పుడు మన మార్కెట్లో మూమెంటం రావాలంటే ఎఫ్ఐఎస్ డబ్బులు పెట్టాల్సిందే. పెట్టనంత వరకు మన మార్కెట్లో బుల్ రన్ రాదు. అయినా కానీ కొంతమంది ఇన్వెస్టర్స్ తెలివిగా కొన్ని సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేస్తూ రిటర్న్స్ని సంపాదిస్తూ ఉంటారు. ఈ టైంలో ఇన్వెస్టర్స్ ఏ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనే దాని గురించి చూద్దాం. ఈ వీక్ ఇన్వెస్టర్స్ ఏ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనే దాని గురించి చూద్దాం. ఈ వీక్ డేటాని మనం చూస్తే పిఎస్యు బ్యాంక్స్ ఇంకా మెటల్స్ ఈ వీక్ అండర్ పర్ఫార్మెన్స్గా ఉన్నాయి. అట్లా అని పడిపోలేదు, స్లో డౌన్ అయింది. ఇంకా ఈ వీక్ నిఫ్టీ ఐటీ, మిడ్ క్యాప్ సెలెక్ట్, ఫార్మా ఈ 3 అవుట్ పర్ఫార్మర్స్గా ఉన్నాయి. నిఫ్టీ ఐటీ ఈ వీక్ అవుట్ పర్ఫార్మర్గా ఉండడానికి కారణం ఇన్ఫోసిస్ స్టాక్లో బైబ్యాక్ వల్ల చాలామంది ఈ వీక్ కొనుంటారు ఆ స్టాక్ని, అందుకే నిఫ్టీ ఇండెక్స్ పెరుగుంటుంది. అండ్ ఓవరాల్గా వాల్యూ ఇన్వెస్టింగ్ చేసే వాళ్ళు నిఫ్టీ ఐటీలో ఆల్రెడీ కొంచెం పొజిషన్ బిల్డ్ చేసే ఉంటారు. సో వాళ్ళు ఇది ఒక మంచి టైం అనుకొని వాళ్ళు కూడా బిల్డ్ చేసి ఉండొచ్చు. ఈ వీడియోని సమ్మరైజ్ చేస్తే మనం కొంచెం కన్సాలిడేషన్ ఫేజ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇలాగే కన్సాలిడేట్ అవుతూ జనవరి టైంలో రిజల్ట్స్ మంచిగా వచ్చి బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇలాగా కన్సాలిడేట్ అవ్వడం మార్కెట్ బుల్ రన్కి ముందు చాలా మంచి విషయం. ఇటువంటి కన్సాలిడేషన్ మూమెంటం రాబోయేకి ముందు జరిగితే చాలా సస్టైనబుల్ మూమెంటం అవుతుంది. అది అలా సస్టైన్ అయ్యి బ్రేక్అవుట్ అయ్యి ఆల్ టైమ్ హైకి నిఫ్టీ కన్నా వెళ్తే 28,000 నా నిఫ్టీ ఒక టార్గెట్ అనుకుంటున్నాను. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే ఇదే టైంకి మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. బాయ్.